నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మైకేల్ సినిమా రిలీజ్ అయింది. వాస్తవానికి మైకేల్ జాక్సన్ సంబంధించినటువంటి బయోగ్రఫీ అని చెప్పి అనుకోవచ్చు. సో వాస్తవానికి ఇలాంటి సినిమాలు ఎవరు తీసినా ఒక ఫేమస్ హీరో కావచ్చు, లేదా డెబ్యూ హీరో, ఇలాంటి వాళ్ళు ఏదైనా తీస్తుంటారు. కానీ సొంత కుటుంబ సభ్యులే హీరోగా పరిచయం అవుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో ఎవరా హీరో, నిజానికి మైకేల్ జాక్సన్కి ఏమవుతాడు, సినిమా ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? చాలా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మీద క్రేజ్ వచ్చింది. ఎందుకంటే మైకేల్ సినిమా పేరు, మైకేల్ జాక్సన్, జానెట్ జాక్సన్ వాళ్ళ సిస్టర్ ఉండేది అప్పట్లో. మైకేల్ జాక్సన్కి ఎంత పేరు ఉందో జానెట్ జాక్సన్ కూడా అంత పేరు ఉండేది. ఇప్పుడు జాఫర్ జాక్సన్, మైకేల్ జాక్సన్కి మేనల్లుడు మైకేల్ పాత్రను పోషించాడు. అతను కూడా సేమ్ అలాగే ఉండటం ఒకటి, డ్యాన్సుల పరంగా కానీ మైకేల్ లాగానే డ్యాన్సులు చేయటం కానీ, రూపురేఖల్లో మైకేల్తో ఉండటం, మైకేల్ లాగా ఉండటం కానీ, ఇవన్నీ కూడా ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్స్ అండి. ఈ సినిమా పరంగా చూసుకుంటే సాధారణంగా బయోపిక్లు పెద్దగా ఆడవు, ఎందుకంటే తెలిసిన స్టోరీ కదా అని చెప్పి చీకటి కోణాలను ఆవిష్కరించరు. మైకేల్ జాక్సన్ జీవితమే ఒక వివాదాలమయం. ఎందుకంటే అతను తండ్రి కొడుకులకు పడకపోవటం కానీ, చిన్నప్పటి నుంచి డ్యాన్సుల మీద మోజుతో, అంటే పనికి రాకుండా పోతాడు వీడు, ఎప్పుడు ఈ డ్యాన్సులు కూడా అవుతాను అని చెప్పి అనుకున్నాడు తల్లిదండ్రులు. అలాగే జాక్సన్ 5 పేరుతో అతను చిన్నప్పటి నుంచి కూడా ప్రోగ్రామ్ చేసుకోవటం కానీ, అంటే 1966 నుంచి 88 వరకు జీవితాన్ని ఇందులో చూపించారని చెప్తున్నాను. నేనైతే సినిమా చూడలేదు, కానీ చూసిన వాళ్ళందరూ కూడా మైకేల్ జాక్సన్ లాగానే ఉన్నాడు అతను. క్లైమాక్స్ ముందు సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అని చెప్తున్నారు. సినిమా తెలుగులో లేకపోవటం, మిగతా ఇంగ్లీష్లోనే అన్ని సినిమాలు ఉండటం, 2Dలో కానీ 4DXలో కానీ డాల్బీలో కానీ ఈ సినిమా ఉండటం, చాలా వరకు మైకేల్ అభిమానులు మాత్రం చాలా వరకు ఈ సినిమా చూశారు. అంత క్రేజ్ ఉంది మైకేల్ జాక్సన్కి. కానీ అతని జీవితంలో మరి సొంత మేనల్డే సినిమా చేస్తే తన బలాల బలహీనతలో మైనస్ పాయింట్లు ఎక్కువ చెప్పి ఉంటాడా అనేది చాలామంది డౌట్. అదండి. అయితే మనం చూసుకుంటే వాస్తవానికి మైకేల్ జాక్సన్ సంబంధించి ఓన్లీ పార్ట్ 1 రిలీజ్ అయింది. పార్ట్ 2 కూడా రిలీజ్ కాబోతుంది, అది అతి తొందరలో రాబోతుందని చెప్పి వార్తలు. అయితే ఎందుకో ఇక్కడ మైకేల్ జాక్సన్ సంబంధించిన సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఇది హాఫ్ మీల్ ఫుల్ మీల్ కాదని చెప్పి, లేదా రేటింగ్ 2.5 కానీ లేదా 2.5 పైన ఇస్తున్నారు తప్ప అది పెద్ద హిట్ రేంజ్ రావట్లేదని చెప్పి. సో వాస్తవానికి ఎప్పుడైనా సరే ఒకళ్ళ బయోపిక్ చూడాలనుకుంటే అక్కడ వాళ్ళ పైన ఉన్నటువంటి ఒక ఆరోపణలు కావచ్చు, నెగిటివ్ కావచ్చు, వీటి గురించి ఎక్కువ వెళ్తుంటారు. సో ఇప్పుడు మైకేల్ సినిమాలో ఇలాంటి సన్నివేశాలు కానీ లేదా ఇలాంటి సిచ్యువేషన్స్ కానీ లేకపోవడం వల్లనే 2.5 కానీ లేదా హాఫ్ మీల్ అని చెప్పి కానీ అంటున్నారని చెప్పి అనుకోవాలా? అంతేనండి. ఇప్పుడు 2.5 ఇచ్చారంటేనే వాళ్ళు సరిగ్గా చూపించలేదు అనేది. దాదాపు మా కొంత జీవితాన్ని చూపించాడు ఆయన. పైగా ఈ స్టోరీ కంటిన్యూ అవుతుందని చివరిలో ఇవ్వడంతో నెక్స్ట్ మూవీ ఎప్పుడు వస్తుందని మన క్యూరియాసిటీ ఉంటుంది. కానీ మీరు మహానటి సినిమాని తీసుకుంటే, సావిత్రి గారి జీవితాన్ని తీసుకుంటే, ఆ మైనస్ పాయింట్లు అన్నీ చాలా వరకు చూపించారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒప్పుకున్నారు సావిత్రి గారి జీవితం అట్లా అయిపోవడానికి కారణం ఏంటనే మీద. అవన్నీ చాలా వరకు బాగా చూపించగలిగారు. మహానటి అంత పెద్ద హిట్ అయింది. ఎప్పుడు కూడా నెగిటివ్ కోణాన్ని ఆవిష్కరించినప్పుడే సినిమా హిట్ అవుతుంది. మీరు మంచి డ్యాన్సరు, అద్భుతం అని చెప్పుకుంటూ ఓహని తీశారనుకోండి, ఎవరు చూస్తారు? మైకేల్ జాక్సన్లో ఉన్న వివాదాలు ఏంటి, ఎందుకు ఆ వివాదాలు వచ్చినాయి, ముఖ్యంగా పరంగా ఆరోపణలు కానీ ఇలాంటి చాలా వివాదాలు ఉన్నాయి. ఆయన జంతువుల్ని ఎందుకు ప్రేమించేవాడు, చింపాంజీలని జిరాఫీలని ఎందుకు పెంచుకునేవాడు, అవి కొద్దిగా చూపించారని చెప్తున్నారు. కానీ అతనిలోని చీకటి కోణాలు చాలా ఉన్నాయి. అతను చచ్చిపోయాడా చంపారా అనేది ఇక మనకి సెకండ్ పార్ట్లో తెలుస్తుంది. చాలా వరకు ఏంటంటే దాని మీద అది మర్డర్ కూడా, చనిపోవడం కూడా పెద్ద మిస్టరీ. మైకేల్ జాక్సన్ మరణం కూడా పెద్ద మిస్టరీనే. అతను మంచి డ్యాన్సర్. ఇప్పుడు మనకి ఏంటంటే కొంతమంది జీవితాలు ఉంటాయండి. బ్రూస్లీ బయోపిక్ వచ్చిందనుకోండి, అద్భుతంగా మళ్ళీ చూడొచ్చు, మళ్ళీ చూస్తారు. అలా అతను ఒక మార్షల్ ఆర్ట్స్లో అతను బ్రూస్లీ ఉంటాడు. ఇలా డ్యాన్స్ విషయానికి వచ్చేసరికి మైకేల్ జాక్సన్ తర్వాత మైకేల్ జాక్సన్కి మతిపోయే భంగిమ అనే పాట కూడా రాశారు. కాబట్టి ఆ డ్యాన్స్ మూమెంట్స్, తర్వాత బాడీలు షేపులు మార్చుకోవడానికి అతను పడిన ఇబ్బందులు, ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది బాడీని, అట్లా అతని బాడీలోని డిఫెక్ట్స్ ఏంటి, ఇవన్నీ చూపించగలగాలి కదా ఈ సినిమాలో. ఆ మేరకు చూపించలేకపోయి ఉండొచ్చు. వాస్తవానికి మైకేల్ జాక్సన్ ఒక మగ వ్యక్తిగా నుంచి ఆడ వ్యక్తిగా మారాడు. మొక్క కవలికలు కూడా అందుకే మార్చుకున్నాడు. ఎందుకంటే తను ప్రేమించిన అమ్మాయి దొరక్కపోవడంతో ఇలా చేసుకున్నాడు అని చెప్పి కొన్ని ఆరోపణలు ఉన్నాయి.
అవి చూపించారా లేదా అనేది తెలీదు. అదేవిధంగా ఇందాక మీరు అన్నట్టుగా కొంత సెక్స్ గురించి కూడా తన మీద వస్తున్నటువంటి ఆరోపణలు, అదేవిధంగా సొంత కొడుకులను కూడా దగ్గరికి రాని లేదనేటువంటి కొన్ని ఆరోపణలు, ఆయనకి ఎంతో ఓసిడి ఉండేదని చెప్పి ఆ ఓసిడి వల్ల ఎవరిని కూడా అంత దగ్గరగా రానిచ్చేవాడు కాదని చెప్పి కొన్ని ఆరోపణలు, ఇలా ఎన్నో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఆయన చనిపోయే టైంకి కూడా వాళ్ళ సొంత డాక్టరే చంపాడని చెప్పి మరికొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో వీటన్నిటికీ సమాధానం ఇక్కడ సరిగ్గా స్పష్టంగా దొరకలేదా, లేదా పార్ట్ 2లో వివాదాలన్నీ కూడా తీసుకొచ్చి పెడితే హిట్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ అలాంటివి ఏమైనా ఛాన్సెస్ తీసుకున్నారంటే ఏం చెప్తారు? అంటే మనకు ఇక్కడ వచ్చిన రివ్యూలో 2.5 ఇచ్చారు, కానీ వరల్డ్ వైడ్గా అతనికి మంచి టాక్ ఉంది సినిమా మీద, అక్కడ క్రేజ్ కూడా ఉంది. మనకు వచ్చేసరికి తెలుగు వెర్షన్ లేకపోవడం ఒక పెద్ద మైనస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది స్టోరీ బేస్డ్ సబ్జెక్ట్, ఇది ఈ ఎమోషన్స్ అన్ని క్యారీ అవ్వాలి. అప్పుడు మనకి ఆ ఇంగ్లీష్ భాషలో ఎలా క్యారీ అవుతుంది? ఇది యాక్షన్ మూవీ, హిందీ ఇంగ్లీష్ సినిమా యాక్షన్ మూవీ అనుకోండి, ఎంజాయ్ చేస్తారు. ఇది స్టోరీ బేస్డ్ స్టోరీ కాబట్టి, సినిమా కాబట్టి అవి తెలుగులో లేకపోవడం మైనస్. తెలుగులో ఇప్పుడు ఎవరైనా మళ్ళీ దీన్ని తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ చేసి ఆలోచన చేస్తున్నారో లేదు తెలియదు. మొత్తానికైతే 2.5 రేటింగ్ ఇచ్చినా కానీ ఈ సినిమాని అందరూ చూసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇళయరాజా బయోపిక్ రాబోతుంది, ఖచ్చితంగా ఇళయరాజా బయోపిక్లు కూడా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. వాళ్ళు ఎంత కష్టపడి అటు పైకి వచ్చారు, ఇలాంటి అవి చూపించగలిగితే బయోపిక్లు హిట్ అవుతాయి. ఎప్పుడైనా సరే బయోపిక్ హిట్ అవ్వాలంటే అవన్నీ చూపించగలగాలి, ప్లస్ చూపించాలి, మైనస్ కూడా చూపించాలి. కనీసం పూర్తి స్థాయిలో సొంత మేళను తీసినా కానీ పూర్తి స్థాయిలో కాకపోయినా ఒక 70% చూపిస్తే చాలు. అబ్బా ఇంత విషాదభరితమా ఈ జీవితం, ఎదిగిన వ్యక్తులు వెనకాల ఇంత స్టోరీ ఉందా, ఇలా అనుకుంటారు కదా. అట్లా చేయగలగాలి సినిమా. నేను రూపురేఖల్లో నేను దగ్గరగా ఉన్నాను, డ్యాన్సులు దగ్గరగా ఉన్నానంటే కాదు. అవును. సో రాబోతున్నటువంటి పార్ట్ 2 ఏదైతే ఉంటుందో దీనిపైన అంచనాలు ఎంతవరకు పెట్టుకోవచ్చు అంటారు? వాస్తవానికి ఇప్పుడు 2.5 ఇచ్చిన రానున్నటువంటి యొక్క స్టోరీ మాత్రం కంప్లీట్ క్లైమాక్స్ స్టోరీ కాబోతుంది కాబట్టి అన్ని వివాదాలకి అది కేర్ ఆఫ్ అడ్రస్ కాబోతుందా? నిజంగా దానిపైన అంచనాలు ఎంతవరకు పెట్టుకుంటే మంచిది అంటారు? ఇప్పుడు ఆ మరణం మిస్టరీని ఛేదించేలాగా చేయగలిగితే వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు అనేది చెప్పగలిగితే ఖచ్చితంగా అది ఒక పెద్ద మిస్టరీ అవుతుంది. ఎందుకంటే కొంతమంది మరణాలు, ఇప్పుడు మార్లిన్ మన్రో ఎలా చనిపోయిందో తెలియదు, అందాల సుందర ఆవిడ, దివ్య భారతి మిస్టరీ, ఒక పెద్ద మిస్టరీ. ఇలా సెలబ్రిటీలు అందరూ కూడా చనిపోవడం అనేది పెద్ద మిస్టరీ కావచ్చు, సిల్క్ స్మిత కావచ్చు, లేకపోతే చాలా మంది ఇట్లాంటి వాళ్ళందరూ కూడా, మన శ్రీదేవి గారు వీళ్ళ మార్లిన్ మన్రో, శ్రీదేవి, లేకపోతే మైకేల్ జాక్సన్, వీళ్ళ మరణాలు అనేవి కూడా పెద్ద మిస్టరీ అయిపోయినాయి. ఎందుకు మిస్టరీగా మారిపోతుంది? ఇప్పుడు జయలలిత గారి మరణం మీద అదే కదా, అది కూడా పెద్ద మిస్టరీనే. స్లో పాయిజన్ చేశారంటారు, ఇప్పటికే ఆ మాట ఉంది. కాబట్టి ఎదిగిన వాళ్ళు బయట వాళ్ళని నమ్మటం ఒకటి పెద్ద పొరపాటు అండి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏదైతే మైకేల్ జాక్సన్ బయోపిక్ పార్ట్ 2 ఎలా ఉండబోతుంది, ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి ఒక నెగిటివ్ అంశాలు కూడా టచ్ అయిపోతున్నారా? సో హిట్ అయితే ఏ రేంజ్ హిట్ కాబోతుందో చూద్దాం మరి. నమస్తే. నమస్తే.